పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడి వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిటిలోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడా అనుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును, నీకు పెళ్ళయిందా? వీడంటే నాకు ఇష్టం లేదంటే వీడు అస్సలు నచ్చడు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? వాడు నాకు అస్సలు నచ్చడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి లేదా కోపం ఉండాలి, కానీ నాకేంటి రెండు ఉన్నాయి.